హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సతీష్ టీ వ్లాగ్స్. ఒక ఇల్లు ఖాళీ చేయాలంటేనే ఎట్లా చదువుకోవాలా అని మనం అనుకుంటాము. అట్లాంటిది ఓనర్స్ టెనెంట్స్ స్వైప్ అవ్వాలనేసి నాగార్జున గారు చెప్పడము, బిగ్ బాస్ దాన్ని అమలు చేయడం జరిగింది. సో ఈరోజు అదే అనౌన్స్ చేశారు. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే అన్ని సామాన్లు ఎవరిది వాళ్ళు చదువుకొని స్వైప్ అవ్వాలనేసి అనౌన్స్ వచ్చింది. హౌస్ మేట్స్ అందరూ కింద మీద పడి వాళ్ళ సామాన్లు తీసుకొని స్వైప్ అయినారు. ఎప్పటిలాగానే మన కింగ్ నాగార్జున గారు నువ్వుంటే చాలు అనే సాంగ్తోని ఎంట్రీ ఇచ్చారు. ఏ సాంగ్ అయినా కానీ అమ్మాయిలతో ఒక స్టెప్ అయితే వేయాల్సిందే. ఎంతైనా మన కింగ్ నాగార్జున కదా. కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అయితే పాలు వంగియాలని మన ఓనర్స్ కూడా నమ్ముతారు అనుకుంటా. కొత్త ఇంట్లోకి వాళ్ళ ఓనర్స్ లాగా వెళ్ళిపోయిన తర్వాత వెంటనే పాలు వంగిచ్చే బదులు చాయ్ పెట్టుకొని తాగుదాం అనేసి మన తనుజ గారు వేడివేడిగా స్ట్రాంగ్గా చాయ్ పెట్టుకోవడానికి టైం తీసుకున్నారు. సో నాగార్జున గారు ఎంట్రీ ఇచ్చినప్పుడు కూడా చాలామంది రాలేదు. కాజ్ ఏంటంటే స్వైప్ అయ్యారు కాబట్టి ఎక్కడెక్కడ చదువుకుంటున్నారు. బట్ ఫైనల్లీ అందరినీ రమ్మని అనౌన్స్ చేశారు నాగార్జున గారు. సో అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత మిగిలిన 7 మెంబర్స్ ఎవరైతే నామినేషన్లో ఉన్నారో సో వాళ్ళలో ఎవరు సేవ్ అవుతున్నారు అనేసి ఒక చిన్న మనకి ఎప్పటిలాగానే ఏదైనా ఒక యాక్టివిటీ ఏదైనా ఒక వస్తువు లాంటిది ఇచ్చి సో దాని ద్వారా సేవ్ చేస్తారు కదా. సో అదే విధంగా ఈ యొక్క ప్రక్రియ చేయడం జరిగింది. సో నామినేషన్లో ఉన్న 7 మెంబర్స్కి ఒక్కొక్క పౌచ్ ఇచ్చారు. అందులో సంజన గారు దొంగతనం చేసిన ఆరెంజ్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు సేవ్ అవుతారు అనేసి నాగార్జున గారు అనౌన్స్ చేశారు. సో ఒక్కొక్కరిగా ఓపెన్ చేయమని చెప్పారు. ఫస్ట్ మన ప్రియా గారిని ఓపెన్ చేయమని చెప్పారు. బట్ మోసంబి వచ్చింది. క్లారిటీ వచ్చిందా అనేసి ప్రియా గారిని నాగార్జున గారు అడిగారు. ఎందుకు అని అంటే తనకి చాలా ఫాలోయింగ్ ఉంది, కామనర్స్ మీద సెంటిమెంట్ ఉందని చాలా ఫీల్ అవుతుంది. బట్ అదంతా రాంగ్ అనేసి చిన్న హింట్ లాగా అడిగారు అనమాట. నెక్స్ట్ ఫ్లోరా గారిని అడిగారు. సో ఫ్లోరా గారికి కూడా మోసంబియా వచ్చింది. నెక్స్ట్ మన డెమాన్ పవన్ గారిని ఓపెన్ చేయమని చెప్పారు. మోసంబియా వచ్చింది. భరణి గారిని ఓపెన్ చేయమన్నారు. సో సంజన గారు దొంగతనం చేసిన ఆరెంజ్ వచ్చింది. సేఫ్ అయ్యారు. బట్ నాకు ఒక్కటే అనిపించింది, సేఫ్ అయిన తర్వాత ఆడియన్స్కి కూడా థ్యాంక్స్ చెప్పుంటే ఇంకా బాగుండేది అనిపించింది. నెక్స్ట్ హరిత హరీష్ గారిని ఓపెన్ చేయమన్నారు. ఓపెన్ చేయగానే ఆరెంజ్ వచ్చింది. సో ఆయనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో హరిత గారు చెప్పిన విధంగా హ్యూమర్ని కూడా ఈ వీక్ నుంచి బయట పెట్టాలనేసి నాగార్జున గారు మరొక్కసారి గుర్తు చేశారు. అండ్ దాని తర్వాత మన మర్యాద మనీష్ని గారిని కూడా ఓపెన్ చేయమన్నారు. బట్ మోసంబియా వచ్చింది. సుమన్ శెట్టి గారిని ఓపెన్ చేయమన్నారు. ఆయనకు కూడా మోసంబియా వచ్చింది. సో ఫైనల్గా అన్నీ కలెక్ట్ చేసేసుకొని స్టోర్ రూమ్లో పెట్టేయమనేసి రాము గారికి చెప్పారు. ప్రియా గారి రిక్వెస్టింగ్ మీద తన థమ్స్అప్లు దొంగతనం చేసిన వాళ్ళ వీడియో అనేది అడిగారనమాట. సో నిన్న చాలా సీరియస్గా మ్యాటర్ అనేది జరిగింది కాబట్టి ఇలాంటి ఫన్నీ వీడియోస్ చూపించడానికి ఆయన టైం తీసుకోవాలనుకోలేదేమో. ఈరోజు సండే ఫండే కాబట్టి ఈరోజు ఆ వీడియో ప్లే చేశారు. సంజన గారు ఫ్లోరా గారు దాచిపెట్టుకుని తాగుతున్నారు కదా, ఆ వీడియో అనేది ప్లే చేశారు. ఎప్పుడైనా సరే మీరు బిగ్ బాస్ అనేది చూడండి, ఇలాంటి చిన్న చిన్న వీడియోస్ ప్లే చేస్తారు కదా సండే ఆర్ సాటర్డే రోజు, ఆ వీడియో మీద బేస్ చేసుకొని కొందరు మండే రోజు నామినేషన్స్ వేస్తారు. సో ఇట్లా చిన్న చిన్న ఫుడ్ ఐటమ్స్ థమ్స్అప్ మీద నామినేషన్స్ అయితే వేయొద్దని ప్రియా గారికి నాగార్జున గారు చెప్పారు. సో దీని ప్రభావం అయితే సంజన గారి మీద ఉండదు. మిగిలిన టాస్క్ మీద వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే వాటి మీద నామినేషన్స్ వేసుకోవచ్చు అని చెప్పారు. అండ్ దాని తర్వాత డెమాన్ పవన్ యొక్క కెప్టెన్సీ గురించి నిన్నంతా డిస్కషన్ జరిగింది. సో ఇది అన్ఫేర్గా జరిగింది అనేసి, అందుకోసమని ఈరోజు మళ్ళీ ఒక టాస్క్ అనేది పెట్టారు. నిన్న సంజన గారు చెప్పారు కదా, ఒక టాస్క్ అనేది పెట్టి అందులో గెలిచిన వారికి కెప్టెన్సీ అనేది ఇస్తే సో అది ఫేర్గా ఉంటుంది అనేసి ఆ విధంగానే ఫాలో అయ్యి ఒక చిన్న టాస్క్ అనేది పెట్టారు. సో ఎవరెవరైతే కెప్టెన్సీలో పాల్గొన్నారో మర్యాద మనీష్, డెమాన్ పవన్, ఇమాన్యుయల్ అండ్ భరణి గారు, ఈ 4 మెంబర్స్ మళ్ళీ ఈ టాస్క్లో పాల్గొంటారు. ఇందులో ఎవరైతే విన్ అవుతారో సో వాళ్ళకి కెప్టెన్సీ అనేది ఇవ్వడం జరుగుతుందని అనౌన్స్ చేశారు. లాస్ట్ టైం కెప్టెన్సీ టాస్క్లో రీతు గారు రాంగ్ డెసిషన్ తీసుకున్నారనేసి అలిగేషన్స్ వచ్చాయి కాబట్టి ఈ టాస్క్ కూడా రీతు గారిని సంచాలకురాలుగా నియమించారు. లైక్ మ్యూజికల్ చైర్స్లో 4 మనుషులు ఉంటే 3 చైర్లు పెట్టినట్టు ఇక్కడ కూడా ఒక 4 టైర్లు ఇచ్చారు 4 మనుషులకి. అండ్ ఒక్కొక్క కలర్ సెలెక్ట్ చేసుకోమని చెప్పారు. 3 స్క్వేర్ షేప్లో బాక్సెస్ లాగా అరేంజ్ చేసేసి గార్డెన్ ఏరియాలో అరేంజ్ చేశారు. ఒక బజర్ అనేది సర్టెన్ టైంలో మోగుతుంది. ఆ బజర్ మోగినప్పుడు ఎవరి టైర్ అయితే ఆ స్క్వేర్ షేప్లో ఉంటుందో వాళ్ళు ఫర్దర్గా టాస్క్ కంటిన్యూ చేస్తారు. ఎవరి టైర్ అయితే ఉండదో వారు ఆ టాస్క్ నుంచి ఎలిమినేట్ అయిపోతారు అనమాట. సో ఇది మెయిన్గా టాస్క్. సో ఇందులో అయితే మనకు స్టార్టింగ్ భరణి గారు చాలా బాగా పోరాడారు. బట్ అన్ఫార్చునేట్లీ మనీష్ గారితోనే ఎక్కువగా ఫైట్ చేశారు. అండ్ ఏంటంటే ఈ టాస్క్లో ఇద్దరు ఫైట్ చేస్తూ ఇద్దరు టైర్లు కూడా స్క్వేర్ షేప్లో ఉంచకుండా ఖాళీగా వదిలేశారు. దానివల్ల ఫస్ట్ రౌండ్లో ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు. అండ్ నెక్స్ట్ ఇమాన్యుయల్ అండ్ డెమాన్ పవన్ ఇద్దరే మిగిలారు. సో ఇద్దరు చాలా బాగా ఫైట్ చేశారు. ఫస్ట్ డెమాన్ పవన్ గారు టైర్ తీసి స్విమ్మింగ్ పూల్లో వేశారు. బట్ ఏంటంటే మన ఇమాన్యుయల్
ఈ టైర్ అనేది తీసుకురాకుండా డెమాన్ పవర్ని కానీ పట్టుకొని ఆపడానికి చాలా ట్రై చేశారు. రీతు ఏంటంటే సంచాలకురాలు కాబట్టి ఫస్ట్ నీ టైర్ తెచ్చుకొని స్క్వేర్ షేప్లో పెట్టి అప్పుడు ఆపడానికి ట్రై చేయి అనేసి చెప్పింది. బట్ వినలేదు, అలానే ఆపుకుంటూ ఉన్నాడు. డెమాన్ పవన్ మాత్రం క్లెవర్ కొద్దీ తన టైర్ని స్క్వేర్ షేప్లోనే ఉంచి ఇమాన్యుయల్గా పట్టుకున్నాడు. సో దానివల్ల బజర్ మోగగానే ఆ స్క్వేర్ షేప్లో తన టైరే ఉండడం వల్ల డెమాన్ పవన్ని కెప్టెన్గా అనౌన్స్ చేయడం జరిగింది. సో అట్లా ఫేర్గా ఈరోజు డెమాన్ పవన్ తన కెప్టెన్సీని దక్కించుకున్నారు. నామినేషన్లో ఉన్న మిగతా వాళ్ళందరినీ నిల్చోబెట్టి ఒక క్యాక్టస్ని చేతిలోకి ఇచ్చేసి ఆమె సేఫ్ అనేసి అనమని నాగార్జున గారు చెప్పారు. సో ఎవరికైతే అట్లా అన్నప్పుడు రిప్లై వస్తుందో సో వాళ్ళు సేఫ్ అనమాట. సో ఈ ప్రాసెస్లో మన సుమన్ శెట్టి గారు సేఫ్ అయ్యారనమాట. సో ఆయన కన్నడానికి రాక ఐఎమ్ సేఫ్ అని అన్నారు. సో దాన్ని కవర్ చేస్తూ నువ్వు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నావు, ఆ కాన్ఫిడెంటే నాకు కావాలి అనేసి నాగార్జున గారు అన్నారు. ఆయనకైతే చాలా పాజిటివిటీ అనేది బయట అయితే ఉంది. అంటే ఎప్పుడో మనకు వెళ్ళిపోయిన కమెడియన్ అనేసి మనం అనుకున్నాము, కానీ ఆయన 90స్కి ఒక మంచి కమెడియన్ అనమాట, గుర్తుపెట్టుకునే కమెడియన్. సో ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే చాలా బాగా ఉంది. మోస్ట్లీ ఆయనకే ఎక్కువగా ఓటింగ్స్ కూడా వచ్చి ఉంటాయి. బట్ ఆయనని మధ్యలో సేవ్ చేయడానికి ఏంటి అని అంటే మిగతా హౌస్మేట్స్కి తెలియకూడదు అనమాట ఈయనకు ఎక్కువ ఫాలోయింగ్ ఉందనేసి. సో ఇలా మధ్యలో చేయడం వల్ల ముందు సేవ్ అయిన వాళ్ళు ఏమనుకుంటారంటే ఓకే నాకు చాలా ఫాలోయింగ్ ఉందనేసి అట్లా కూడా అనుకొని ఆటలో ఇంకేదైనా వాళ్ళు తప్పులు చేయడానికి కానీ ఇంకేదైనా చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇట్లా మోస్ట్లీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళని చాలా లాస్ట్ దాకా తీసుకొచ్చి కూడా ఎక్కువగా సేవ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ డెమాన్ పవన్ గారు కూడా అంటారు. సో ఆయన కూడా ఇదే యాక్టివిటీలో సేవ్ అయిపోతారు. అండ్ మనకు సండే ఫండే అంటే తెలుసు కదా, ఏదో ఒక చిన్న చిన్న గేమ్స్ ఏదైనా సాంగ్స్ పెట్టడము ఏదో ఒక యాక్టివిటీ అనేది పెడతారు. సో అదేవిధంగా కొద్దిసేపు అట్లా కొన్ని సాంగ్స్ అనేవి అనౌన్స్ చేసి దానికి కంటిన్యూగా లిరిక్స్ అనేవి పాడాలనేసి ఒక చిన్న టాస్క్ లాగా ఇచ్చారు. అందులో ప్రజెంట్ టెనెంట్స్గా ఉన్న వాళ్ళు విన్ అవుతారనమాట. నామినేషన్లో ఉన్న మిగిలిన 3 మెంబర్స్లో నుంచి ఒకరిని సేవ్ చేయాలి. సో ఆ ప్రాసెస్లో భాగంగా ఒక బాక్స్ అనేది ఇచ్చారు. ఆ బాక్స్లో చేయి పెట్టి తీసిన వెంటనే గ్రీన్ కలర్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు సేఫ్, రెడ్ కలర్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు అన్సేఫ్ అనమాట. సో అట్లా ఆ విధంగా మనీష్ గారు కానీ ఫ్లోరా గారికి కానీ ఇద్దరికి రెడ్ కలరే వస్తుంది. ప్రియా గారు సేఫ్ అయ్యారు. సో హౌస్మేట్స్ అందరికీ ఒక చిన్న టాస్క్ ఇచ్చారు. హౌస్ మొత్తంలో బోరింగ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని అనౌన్స్ చేసి ఇక్కడ తీసుకొచ్చి నిలబెట్టాలనేసి ఒక చిన్న జైల్ థీమ్ లాగా అరేంజ్ చేసి పెట్టారు. సో మోస్ట్లీ అందరూ కూడా ఫ్లోరా గారినే తీసుకొచ్చి నిలబెట్టారనమాట. సో తను ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వదు, తన పని తనే చేసుకుంటూ పోతుంది, చాలా సైలెంట్, రిజర్వ్డ్, ఎక్కువ కన్వర్సేషన్ అనేది తనతో చేయలేము, అక్కడికే స్టాప్ అయిపోతుంది, మోస్ట్లీ డేంజరస్ పర్సన్ అనేసి అందరూ చెప్పారు. తనూజ గారు మాత్రము హరీష్ గారిని మనకు ఆ బోన్లో నిలబెట్టారు. సో తినకు తెలుగు వచ్చు, అర్థమవుతుంది, అందరితో మాట్లాడగలుగుతారు, కానీ ఎవరితో మాట్లాడకుండా చాలా రిజర్వ్డ్గా ఒక మూలకు వెళ్ళి కూర్చుంటున్నారు. సో మోస్ట్లీ బోరింగ్ పర్సన్ అనేసి తనుజ గారు ఒక్కరే చెప్పారు. నాకైతే చాలా జెన్యున్గా అనిపించింది. ఎందుకంటే తినకు ఇంగ్లీష్ మాత్రమే వచ్చు, తెలుగు రాదు కాబట్టి అందరితో ఇంటరాక్ట్ అవ్వలేకపోతుంది. బట్ హరీష్ గారికి లాంగ్వేజ్ వచ్చు, అర్థమవుతుంది, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆయన ఎవరితో ఇంటరాక్ట్ అవ్వలేదు. మరి ఈ వీక్ అనేది చూద్దాము ఆయన ఎలా ఉంటారు, ఆయన హ్యూమర్ని ఎలా బయటపెడతారు. నెక్స్ట్ నామినేషన్లో మిగిలిన మర్యాద మనీష్, ఫ్లోరా గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక యాక్టివిటీ రూమ్కి పంపించారు. 2 బటర్ఫ్లై షేప్స్లో అరేంజ్ చేశారనమాట. సో ఎవరికైతే రెడ్ కలర్ వస్తుందో వాళ్ళు ఎలిమినేటెడ్, ఎవరికైతే గ్రీన్ కలర్ వస్తుందో వాళ్ళు సేఫ్ అనమాట. సో అట్లా ఫ్లోరా గారు సేఫ్ అయ్యారు, మర్యాద మనీష్ గారు ఎలిమినేట్ అయ్యారు. సో మర్యాద మనీష్ గారు ఎలిమినేట్ అయిన తర్వాత ఎవరికి ఎలాంటి ఫీడ్బ్యాక్ అనేది ఇచ్చారు, ఎలాంటి హింట్ అనేది ఇచ్చారు, బిగ్ బాంబ్ ఎవరికి అనేది వేశారన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. థ్యాంక్ యూ.